నారాయణపురంలో ఉన్నాం. ఈ సత్తుపల్లి నారాయణపురం గ్రామం ప్రతి రైతు సొంత ఇల్లు ఒకటి కట్టుకొని అది 2 కుంటలో 5 కుంటలో 10 కుంటలు పెరడుతో కలిపి ఒక 20 కుంటల భూమి ఉండొచ్చు. దాన్ని కూడా సపరేట్ సర్వే చేసి ప్రతి పార్సిల్ గా ప్రతి రైతన్నకున్న పాకెట్ ని ఒక పార్సిల్ గా ఐడెంటిఫై చేసి కోఆర్డినేట్స్ తో ఒక మ్యాప్నిస్తూ ఆ మ్యాప్ ప్రకారం వాళ్ళకి పూర్తి హక్కులతో కూడిన వారి భూమికి సంబంధించిన టైటిల్స్ ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి శ్రీకారమే ఈ రోజు బేతిపల్లి రెవెన్యూ గ్రామంలో యుద్ధ ప్రాతిపదిక మీద మన అధికారులు, నా రెవెన్యూ శాఖ అధికారులు చిత్తశుద్ధితో చిన్న అవకతవకలు కూడా జరగకుండా రాత్రి పగలు అనకుండా ఫుల్ ఫోకస్ పెట్టి ఈ రెవెన్యూ గ్రామాన్ని మొదటి విడతగా పూర్తి చేయాలని తపనతో పనిచేస్తున్నారు. ఉండొచ్చు సర్వే చేసేటప్పుడు అన్నం తినేటప్పుడు 1-2 మెతుకులు జారొచ్చు. సర్వే చేసేటప్పుడు ఎక్కడో 1 చిన్న పొరపాట్లు జరిగినా మరుసటి రోజు వచ్చినప్పుడు 3వ రోజు వచ్చినప్పుడు ఆ రైతన్న నాకు ఇక్కడ సమస్య జరిగింది, నా గెట్టు ఇక్కడ కాదు ఇంకా 5 అంగుళాల అవతల ఉంది అని అంటే తప్పకుండా నా సర్వే అధికారులు దాన్ని కోఆపరేట్ చేస్తారు. కోఆపరేట్ చేయడమే కాదు సాయంత్రం వరకు వెళ్తూరున్నంత వరకు సర్వే చేస్తారు. సాయంత్రం లైట్ ఫెయిల్ అయిన తర్వాత సర్వే ఆ రోజు ఏదైతే చేశారో దాన్ని కంప్యూటరీకరణ చేసుకుంటున్నారు. అంతేకాదు ఒక 25 నుంచి 30 రోజుల టైము నోటిఫికేషన్ టైం ఉంటుంది. సర్వే అయిన తర్వాత యాజ్ పర్ రెవెన్యూ రూల్స్ ప్రకారం వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఎవరైతే సర్వే చేసిన ఆస్తులు ఉన్నాయో వారు సిగ్నేచర్ చేసిన కాపీని అటాచ్ చేసి ఆ రైతన్నకి పంపించి నో అబ్జెక్షన్ తీసుకొని ఆ రైతన్నలకి ఏదైతే మేము ఇస్తామన్నామో ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూభారతి చట్టం ద్వారా చెప్పాం. ఈ చట్టం ఆశామాషిగా పెట్టలే. కొంతమంది కారు కోతలకు కుయ్యొచ్చు, కొంతమంది కడుపు నిండా ఇషం నింపుకొని ఆ ఇషాన్ని రోడ్ల మీద ఎల్లగక్కొచ్చు. అయినా చెల్లించం. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు నిజాయితీ ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా. మా నిజాయితీ, మా జవాబుదారితనం నా రైతన్నలు, నా రాష్ట్ర ప్రజలు మీ కుళ్ళు కుతంత్రాలకు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవటానికో ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మేము లేం. మా జవాబుదారితనం మా రైతన్నలు, మా భూములున్న ఆసాములు, మా భూములు ఎవరైతే ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డారో నిస్సిగ్గుగా ధరణిలో జరిగిన వాటిని మర్చిపోయి ఈనాడు మీరు కూస్తున్న కారు కోతలు వింటుంటే ప్రజలు అసహించుకుంటున్నారనే సంగతి కూడా మీరు మర్చిపోవటం బాధాకరం. అయినా కూడా ఆ ప్రతిపక్ష నాయకులు ఆ తమ్ముళ్ళని నేనేమనను. ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్పినప్పుడు అర్థమవుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో. కుసే కారు కోతలకి సరైన సమాధానం ఉందో లేదో ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలే చెప్తారు. ఇక్కడ నుంచే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఏదైతే ఒక తానులా ప్రవర్తిస్తున్నారో, రంగులు వేరైనా తాను ఒకటే, ఏజెండా ఒకటే, ఎన్ని ఏజెండాలు పెట్టుకొని కింద మీద బిల్లు కుందలేసినా మాకు రైతన్నల ప్రయోజనాలు ముఖ్యం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అన్న మాట ప్రకారం రైతన్నలకు ఇస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాత్కాలికంగా మీరు నేత్రానందం పొందడం కోసం ఎన్ని ఆరోపణలు చేసినా మా ఏజెండా, మా లక్ష్యం మా రైతన్నలు, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించడమే మా ఏజెండా. మీ తింగర వేషాలకు, మీ తింగర ప్రశ్నలకు, మీ కుప్పగొంతులకు, మీ తటాకు చప్పుళ్లకు ఈ ప్రభుత్వం భయపడదు, వనకదు. మీకు కనీసం సమాధానం కూడా చెప్పదు. సమాధానం చెప్పాల్సి వస్తే, ఆన్సర్ చేసేయాల్సి వస్తే
నా రైతన్నలకు చెప్తా, నా భూములున్న ఆసాములకు చెప్తా. అంతేకాని మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం కానీ ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి కానీ నాకు కానీ కూడా లేదని ఈ వేదిక ద్వారా మిత్రులకు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈనాడు బేతిపల్లి రెవెన్యూ గ్రామంలో జరుగుతుందో, ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రెడీ అయ్యాయి పాస్బుక్స్. అది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కావచ్చు, మహబాద్ జిల్లా మహబాద్ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు. రేపు నేను కరీంనగర్ జిల్లా వెళ్తున్నాను, ఎల్లుండి నిజామాబాద్ జిల్లా వెళ్తున్నాను. ప్రత్యక్షంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ప్రతి జిల్లాకి నేనే వెళ్తాను. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. ఈ భూభారతి చట్టం అనేది పేదవాళ్లకి రైతన్నలకి మంచి జరుగుతుందనే చిత్తశుద్ధితో ఏర్పాటు చేసిన ఈ భూభారతి చట్టం ప్రజలకు ఉపయోగపడుతుందనే పూర్తి విశ్వాసంతో ప్రత్యక్షంగా ప్రజల వద్దకే ప్రతి జిల్లాకి నేనే స్వయంగా వెళ్తున్నాను. ఆనాడు మీరు పెట్టిన చట్టం అప్పుడు ముఖం చాటేసుకున్నారు. ఆనాడు మీరు పెట్టిన చట్టం అప్పుడు ప్రజల గగ్గోలు పెడుతుంటే రిజిస్ట్రేషన్ 7 నుంచి 9 నెలలు జరగకపోతే ఒక్కళ్ళు ఎక్కడా అడ్రస్ చేయలే. ఆనాడు మీ చట్టంతో సమస్యలు వచ్చి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటే నిస్సిగ్గుగా బెడ్షీట్ కప్పుకొని పడుకున్న మీరు ఈ ప్రజా ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారతి చట్టం ప్రజలకి చుట్టములా చేస్తుందని ఈ చట్టం ఏర్పాటు చేసేనాడు చెప్పాం. అంతేకాదు, మీరు చట్టాన్ని ఏర్పడిస్తే సుమారు 3.5 సంవత్సరాలు ఆ చట్టానికి నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవటం చేత కానీ మీరు చట్టాన్ని ఏర్పాటు చేసిన 3వ నెలలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేయటమే కాకుండా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని ప్రజలకు ఇచ్చాం. అది నిబద్ధత అంటే, అది ప్రజా ప్రభుత్వం అంటే, అది ఇందిరమ్మ రాజ్యం అంటే. ఈనాడు ప్రత్యక్షంగా ప్రతి జిల్లాకి నేనే వెళ్తున్నా రెవెన్యూ మంత్రిగా. ప్రతి జిల్లాలో సమస్యలని, రైతుల కష్టాలని రైతుగా తెలిసిన రైతుగా వాటిని ఎలా పరిష్కరించాలో స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులతో చర్చించి అక్కడికక్కడే అక్రాస్ ది టేబుల్, నాతో పాటు అధికారులు ఉన్నత అధికారులు కూడా ఉంటారు. అక్రాస్ ది టేబుల్ ప్రజలకి మంచి ఏది జరుగుతుందో, ప్రజలకి మంచి ఏదని అనుకుంటుందో, ఎవరు ఎన్ని అనుకున్నా ప్రజల కోరేదాన్నే ఈ ప్రభుత్వం చేస్తుంది. వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం వారు తయారు చేసుకున్న ఒక చట్టం ద్వారా సంక్రమించిన ఆస్తిని కాపాడుకోవటం కోసం ఒక కొత్త భూతాన్ని అడ్డం పెట్టి ఈ 22A భూతము ద్వారా ఆనాడు అక్రమంగా సంపాదించిన ఆస్తులని తెరచాటున దాన్ని రెగ్యులైజేషన్ చేసుకోవాలని మీరు ఏదైతే తపన పడుతున్నారో, మళ్ళీ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, అది ప్రజల సొమ్ము, తింటే వంట పట్టదు. ఎన్ని వేల ఎకరాలు మీరు అక్రమంగా సంక్రమించుకున్నారో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీటీని వేశాం. దాని ద్వారా మీరు ఎంత ప్రజలను రెచ్చగొట్టినా నా రైతన్నలకి, హైదరాబాద్ కోరు ప్రాంతంలో ఉండే ప్రజానికానికి నిజమేంటో తెలుసు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిబద్ధత ఏంటో తెలుసు. అంతేకాని వారిని ఫ్రంట్ రోల్లో పెట్టి వేలాది ఎకరాలు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులని ప్రొహిబిటెడ్ లిస్టులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన ఆస్తులని రిలీజ్ చేసుకోవాలని మీరు కంటున్న కలలో ఈ ప్రభుత్వంలో పప్పులుడకవు.
ఈ ప్రభుత్వంలో పప్పులుడకవు. ఎలా చేయాలో ఎలా కట్టాలో ఈ ప్రభుత్వానికి తెలుసు.